జ్యోతిష బాల శిక్ష, లాభభావ విచారణ, ఇది చాలా అవసరమైంది. చాలా విచిత్రం. పరాశర విధానంలో ఈ లాభభావంతో ముడిపెట్టుకునే ప్రతివాడికి కూడా కొంచెం విచిత్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే లాభభావం పేరే లాభం, అందరినీ కూడా లాభాన్ని సూచిస్తూ ఉంటాయి. దానికి కారకత్వాలు చూసేటప్పుడు మన వాళ్ళు ఏం పెట్టారయ్యా అంటే, మరి అన్ని విధాలైనటువంటి లాభాలు, దురాశ, అన్ని విధాల ఆదాయాలు ఈ లాభస్థానంలో చెప్పాలి. ఇతరుల మీద ఆధారపడడం, పెద్దన్న గారి యొక్క వివరణ లాభభావం చెప్పాలి. పినతండ్రి సాత్వికోపాసన, విద్య, బంగారం, ధనార్జనలో పటుత్వం, స్వార్జితం, తాత నుంచి వచ్చే ఆస్తి, మోకాళ్ళు, భూషణాలు, మణులు, ప్రీతి, అలాగే రాజధనం, నష్టద్రవ్యం, కళలు, స్త్రీ, ధనం, స్త్రీకి చెందిన బంగారం, బంగారానికి సంబంధించిన కార్యకలాపాలతో లాభం, ప్రజ్ఞ, అమాత్య పదవి, మామగారి వల్ల కలిగే లాభం, భాగ్యోదయం, అభిమత సిద్ధిలాభం, వంట యందు నేర్పు, ఆశ, తల్లి, ఆయువు, చెవి, మోకాలు, విచిత్రలేఖనం, కళా నైపుణ్యం, ఇవన్నీ కూడా లాభస్థానం వల్లనే చెప్పుకుంటూ వచ్చాడు. బాగానే ఉందండి. అయితే ఇన్ని చెప్పాక అన్నీ ఏ భావం మొదటినా కానీ లాభ విషయాలను చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ లాభాధిపతిని మాత్రం మంచివాడిగా చెప్పాల. లాభాధిపతి మంచివాడు కాకపోవడం ఏమిటి అనేది ఒక చిన్న అంశ ప్రస్తావన. అక్కడ ఈ పరాశర విధానంలో వెళ్ళే వాళ్ళకి ఏం చేయాలో తోసం వస్తుంది. లాభాధిపతి దృష్టి నడుస్తోంది. లాభాధిపతి మంచివాడుగా అని చెప్పాడు ఆయన పరాశరుడు. సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫలప్రదాః పతయస్త్రిషడాయానాం ఇది పాపఫలప్రదాః అంటాడు. మరి ఈ నేపథ్యంలో అన్నీ కూడా చాలా సమస్యని సృష్టిస్తూ ఉంటాయి. అక్కడ ఈ లాభభావ విచారణ కనుక కరెక్ట్గా చేయగలిగామా, చాలా అంశాలను మనం ఫెయిల్ అయిందా బాగుందా అనే విషయంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. మీకు గతంలో భాగ్యభావ విచారణ చెప్పుకుని వచ్చా. వాడి జాతకంలో 8 గ్రహాలు పాడైపోయినా భాగ్యాధిపతి కనుక బాగున్నాడు అంటే కనుక వాడు ఆదాయాన్ని ఏదో విధంగా సృష్టించుకుని బతికేస్తూ ఉంటాడయా అనేటువంటి అంశాన్ని మనం చెప్పచ్చు అని. ఇక్కడ మరి ఈ లాభభావ విచారణలో నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తే, ఏమీ చేయకుండా కూర్చుంటే ఐశ్వర్యానికి వచ్చి ఇచ్చేవాడు భాగ్యాధిపతి. ఏమీ చేయడు, గుడిమెట్ట మీద కూర్చుంటాడు. వాడికి మాత్రం పొద్దున్నే 7:30-8 ఎవడో ఒకటి దాత వస్తాడు, టిఫిన్ పెడతాడు. మధ్యాహ్నం భోజనం టికెట్ వస్తుంది, హాయిగా తింటాడు. సాయంత్రం అక్కడ తిరుగుతుంటే ఎవడో స్నాక్స్ టికెట్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, లేదా స్నాక్స్ ఇస్తాడు, తినేస్తాడు. వాడికి చక్కగా వెళ్ళిపోతూ ఉండదు జీవనం. కానీ లాభస్థానంతో అట్లా ఉండదు. లాభస్థానంతో నువ్వు ఏం ప్రయత్నం చేసావో దానికి ఫలిస్తుందో చెప్పడానికి వీలుగా ఉంటుంది. అందుకోసం ఇందాక ఇందులో చెప్పాడు, తాతల దగ్గర చెప్పుకుంటూ వచ్చి కార్యక్రమాల్లో ప్రజ్ఞ, అమాత్య పదవి. అమాత్య పదవి ప్రయత్నం మూలంగా వస్తుంది. అలాగే ప్రయత్నాల మీద వచ్చేటువంటి ధనార్జనలో పడుత్వం, స్వార్జితం అని చెప్పుకుంటూ వచ్చాడు. లాభస్థానేన లగ్నాదఖిల ధనజయ ప్రాప్తిమిచ్చంది సర్వే లాభస్థానోపయాత సకల బలయుత ఖేచరో విత్తదస్యాత్ భానుశ్చే జ్ఞాతివర్గాదతి ధనముడుపో మాతృవర్గేణ భౌమః స్వోత్థాచాంద్రి చాంద్రిర్యదీష్ట ప్రభువిధోద సుహృన్మాతులైర్విత్తమేతి. లాభస్థానం చేత లగ్నం వలన సకల ధన సముదాయ ప్రాప్తిని మనం బుద్ధిని ప్రదర్శించి చెప్పుకోవాలన్నాడు. లాభస్థానైన లగ్నాత్ అఖిల ధనచయ ప్రాప్తిమిచ్చంది సర్వే. లాభస్థానంలో ఉన్న గ్రహం సకల బలాలతో కూడుకున్నవాడైతే కనుక ఉంటే కనుక సమృద్ధిగా ధనాన్ని ఇచ్చేవాడే. లాభస్థానోపయాత, లాభస్థానంలో కనుక ఉన్నటువంటి వాడు సకల బలయుత ఖేచర విత్తదస్యాత్, వాడు కనుక లాభస్థానంలో ఉన్నాడు మరి సకల ధన సముదాయ ప్రాప్తిని తోడును కూడుకున్నవాడై ఉండని సమృద్ధిగా ధనాన్ని ఇచ్చేవాడే అన్నాడు. అంటే లాభస్థానం చేత, లాభస్థానం చేతము సకల ధన సముదాయ ప్రాప్తిని మనం తెలుసుకోవాలి. లాభస్థానం వల్ల, లగ్నం వల్ల. లాభస్థానంలో ఉన్న గ్రహాల యొక్క బలాలను బట్టి సమృద్ధంగా ధనం ఇస్తాడు ఎవడు అనేటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుంటూ రావాలి. ఆ నేపథ్యంలో భానుశ్చే జ్ఞాతి వర్గాదతి ధనం ముడుపో మాతృవర్గేణ భౌమః.
లాభస్థానంలో సూర్యుడు కనుక ఉండి సకలమైనటువంటి బలాలు కలిగిన వాడైతే కనుక జ్ఞాతి మూలకంగా ధనం వచ్చే అవకాశం ఉందయా. చంద్రుడు బలంగా ఉంటే కనుక మాతృవర్గం వలన ధనం వచ్చే అవకాశం ఉంది. కుజుడు కనుక బలవంతుడే కనుక లాభస్థానంలో కనుక ఉంటే భ్రాతృవర్గం వలన ధనలాభం చేకూరే అవకాశం ఉంది. బుధుడు బలవంతుడై ఉంటే కనుక ఇష్టప్రభుల వలనను, విద్వాంసుల వలనను, స్నేహితుల వలనను, మేనమావుల వలనను ధనలాభం చేకూరే అవకాశం ఉంది అన్నాడు. దశమంలో ఉన్నటువంటి గ్రహం స్థానబలంతో కూడుకుని ఉండాలి అని ఇది గమనించుకోవాలి. ఆ వచ్చేటువంటి లాభాలు డైరెక్ట్గా డబ్బు రూపంలో రావచ్చు, డబ్బు రూపంలో రాకపోవచ్చు. ఏదైనా ఇప్పుడు ఇందాక దశమంలో కుజుడు ఉంటే బుధుడు ఉంటే కనుక మరి మేనమావుల వలన, స్నేహితుల వలన అన్నాడు. వాళ్ళు డైరెక్ట్గా డబ్బులు తీసుకొచ్చి చెవిలో పెట్టక్కర్లా. వాళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసి ఆ ప్రాజెక్ట్లో నీకు ఇన్వాల్వ్ చేసి నీకు సహకరించే అవకాశం వస్తుంది. అది ఎప్పుడు దశమంలో బుధుడు ఉండాలి, ఆ బుధుడు బలంగా ఉండాలి. ఉంటే కనుక అప్పుడు మిత్రుల వలన కానీ, మేనమామల వలన కానీ, విద్వాంసుల వలన కానీ, మీకు ఇష్టమైనటువంటి ప్రభుల వలన కానీ చేరే అవకాశం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలని, ఎంపీలని వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యాక వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ చేత పనిచేయించి వాళ్ళకి పనిచేసి పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన తర్వాత ఏదైనా కాంట్రాక్ట్ వర్క్లు తీసుకుని ఆ కాంట్రాక్టులతో సంపాదించుకుని ఉంటారు. వాళ్ళకి జాతకాల్లో దశమంలో ఇలాగే బుధుడు ఉండొచ్చు. కుజుడు కనుక ఉంటే మరి భ్రాతృవర్గం ఉన్నాడు. కొంతమంది అన్నములు బాగా సహకారం చేస్తూ ఉంటారు. అన్నదమ్ముల వల్ల సంపాదించిన అవకాశం వస్తుంటాయి. వాళ్ళకి దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడిని లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడిని బేస్ చేసుకోవాలి. లాభస్థానంలో బుధుడిని బేస్ చేసుకుని ఇందాక చెప్పాల్సినవి. జీవో యచ్చతి వేదశాస్త్ర యజనాచారాది పుత్రైర్ధనం శుక్రస్త్రీ జనకావ్య నాటక కళా సంగీత విద్యాధి దాసీదాస కృషి క్రియార్జిత ధనం ధాన్యం సమృద్ధం శని విప్రాది ద్విచరేణ వీక్షతయుతే విప్రాదయో విత్తదా. గురుడు లాభస్థానంలో బలవంతుడై ఉంటే కనుక వేదశాస్త్ర యజన ఆచారాదుల యందు కాన్సన్ట్రేట్ చేసి వాటి మూలంగా మరి పుత్రుల వలన ధనాన్ని పొందే అవకాశం వస్తుందంటాడు. లాభంలో ఉన్న గ్రహాలు ఏ విధంగా ఇస్తే ఫలితాలు చెప్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం. జాతక నిర్గలో లాభాధిపతి మంచివాడు కదనేసాడు. లాభంలో ఉన్న గ్రహాలతో సూత్రాలు చెప్తున్నాడు ఇక్కడ. లాభంలో కనుక గురువు కనుక ఉన్నాడు అంటే వీడు యజ్ఞాలు చేయించే అవకాశం ఉందయ్యా, యాగాలు చేయించే అవకాశం ఉంది, వేదశాస్త్ర సంబంధమైన సభలు నిర్వహించే అవకాశం ఉంది. వాటి ద్వారా వీడు ధన సంపాదన చేసే అవకాశం ఉంది. లేదంటే కనుక వాడికి పిల్లలు కలిగి పిల్లల వలన వీడు కలిసి వచ్చి వీడి వ్యాపారం ఇంకోటి చేసే లాభాలు పొందే అవకాశం వస్తుందంటాడు. కొంతమంది షాపులు పెడుతూ ఉంటారు. ఆ షాపు వాడు ఉన్నంతకాలం ఏదో కాలక్షేపం జరుగుతుంటుంది. వాడి పిల్లాడు వస్తాడు వ్యాపారంలోకి. రాగానే బాగా వ్యాపారం అభివృద్ధి చెంది దశ దిశలా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించే అవకాశం వస్తుంటుంది. అటువంటి వాళ్ళ జాతకాలుగా మనం శోధిస్తే లాభస్థానంలో మరి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహం యొక్క ప్రభావం చాలా ఉంటుంది. శుక్రుడు కనుక లాభస్థానంలో కనుక ఉంటే స్త్రీజనక వ్యనాటక కళా సంగీత విద్యా వీటి వలన ధనం కలుగుతుంది అన్నాడు. దాసీదాస కృషిక్రియార్జితం ధనధాన్యం సమృద్ధం శని. ఒకవేళ ఆయా గ్రహాలతో జాతులు ఏ వర్గం వాళ్ళ ధనప్రాప్తియో ఆ విషయాలని తెలియజేస్తున్నానయ్యా అన్నాడు. ఆయస్థ శుభకేచర శుభధనం పాపస్తు పాపార్జితం. ఇప్పుడు ఆ లాభస్థానంలో కనుక ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని చెప్పేటప్పుడు ఒకవేళ లాభస్థానంలో శుక్రుడు కనుక స్థానబలంతో కనుక ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ గ్రహాల విషయం చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్పాడంటే బేస్ ఫస్ట్ ఒక పాయింట్ చెప్పేశాడు. ఏమిటి ఆ బేస్ పాయింట్ అంటే వాళ్ళు షడ్బలాలతో ఉండాలి. అక్కడ చాలా విశేషమైన స్థానబలం కలిగి ఉండాలి. ఊరికే ఉంటే కుదరదు. లాభంలో ఉండాలి, స్థానబలాలతో కూడా ఉండాలి. ఇక్కడ కనుక శుక్రుడు ఉంటే కనుక నాటక కావ్య స్త్రీజన కళా సంగీత విద్యాదులు ఎందు వాడు ప్రదర్శన చేసి ధనం సంపాదించిన అవకాశం ఉందన్నాడు. ఆయస్థ శుభకే చరశుభధనం ప్రాపస్తు పాపార్జితం. శుభగ్రహాలు లాభస్థానంలో కనుక ఉంటే శుభ మార్గంలో సంపాదించే అవకాశం వస్తుంది. పాపులు లాభస్థానంలో కనుక ఉంటే పాప మార్గం చేత. ఇక్కడ ఒక విషయం గమనించారా? ఇంత చేసి ధనం వచ్చే మార్గాలని లాభస్థానం చెప్తున్నాడు. ధనాన్నేమో ద్వితీయ స్థానంతో పోలిక చేశాడు. ధనం వచ్చే మార్గాలన్నింటినేమో లాభస్థానంతో పెట్టాడు. ధనం వచ్చాక అనుభవించే విశేషాలని కూడా భాగ్యస్థానంతో ముడిపెట్టి చెప్పాడు. ఇట్లాగ ఒక భావానికి మిగతా భావాలతో ముడిపెడితే కానీ పని ఉన్నటువంటి పరిస్థితిని ముడిపెట్టి ఇక్కడ జాతక పారిజాతం గ్రంథం అంతా కూడా నడుపుకుంటూ వచ్చాడు. మరి పాపులు లాభస్థానంలో ఉంటే కనుక పాప కార్యాలు చేస్తూ వాటి వలన ధనం సంపాదించే అవకాశం వస్తుంది. శుభగ్రహాలు పాపగ్రహాలు రెండు మిశ్రమంగా ఉంటే కనుక మిశ్రమ ఫలితాలతో వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు.
విత్తేషాయ గృహాధిపో తనుపతేరిష్టగ్రహోచ్ఛేదనం సత్కర్మామర ప్రపుణ్య విషయే దానాది యోగ్యం వదేత్. ధనలాభాధిపతులు తన స్థానానికి ఇష్టమైనటువంటి గ్రహాలు అయితే కనుక ధనం కలగా సత్కర్మలు చేసేవాడు అవుతూ ఉంటాడు. దానాలు చేయమని మనం కనుక సిస్టమేటిక్గా తెలియజేస్తుంటే దానికి సంబంధించి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఇదే లాభాధిపతి యొక్క లాభస్థానంలో ఉండే గ్రహాలు బలరహితమైనది కనుక ఉంటే అది ఒక రేఖాయోగం అని చెప్పాడు. ఆ సందర్భంలో ఈ ప్రతి వాళ్ళకి కూడా ఆ దశమం లాభం ఈ రెండు స్థానాల్లో కూడా పాపగ్రహాలు ఉంటే వీళ్ళకి రావాల్సినటువంటి గుర్తింపు లేకుండా నడిచేటువంటి లక్షణాలు బాగా కనబడుతూ ఉంటాయి. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి సూర్యుడైనా చంద్రుడైనా ఉంటే కనుక వాళ్ళు సరిగ్గా యోగ్యంగా ఉంటే మరి రాజాశ్రయాన్ని పొందేవాడవుతాడు, రాజతుల్యమైన ఆశ్రయాన్ని పొందేవాడవుతాడు. కుజుడు లాభస్థానంలో ఉంటే కనుక మంత్రిత్వ కృషి క్రియాదుల వలన మరి బుధుడు లాభస్థానంలో ఉంటే విద్యాబంధు వలన, గురువు లాభస్థానంలో కనుక ఉంటే నిజాచారం వలన, శుక్రుడు లాభస్థానంలో ఉంటే కనుక రత్న వధు గజాది పశువుల వలన, శని లాభస్థానంలో ఉంటే కుత్సిత వృత్తుల వలన ధనాన్ని పొందే అవకాశం. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని లాభస్థానాన్ని బేస్ చేసి వీడికి ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. దశమభావ విచారణ 11వ ఎపిసోడ్లో మీకు మాట చెప్పాను. ఈయన దశమభావంలో ఇంతకీ అట్లా చేస్తే ఇటు వస్తుంది, ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఈ గ్రహం వల్ల ఉద్యోగం వస్తుంది చెప్పాడు. కానీ ఇంతకీ డాక్టర్ ఎట్లా అవుతాడు, లాయర్ ఎట్లా అవుతాడు, ఇట్లా స్పర్శ చేయలేదన్నాను. ఈయన ఇక్కడ లాభంలో వెళ్ళాడు. గవర్నమెంట్ ఉద్యోగం మీద లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడితో బేస్ చేసి ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చెప్పాడు. ఆ లాభాధిపతి లగ్నానికి కేంద్ర కోణాలు పొంది ఉంటే కనుక లాభస్థానంలో పాపగ్రహాలు కనుక ఉంటే తుంగాది రాశింశందు స్వమిత్ర స్థానం కనుక పొందితే ధనవంతుడవుతాడు. ఆయా కార్యక గ్రహాల వలన బలాబలాలను విచారిస్తూ వారి వారి అంతర్దశల వలన ఫలాన్ని చెప్పడు వచ్చాడు. ఇక్కడ ఇది ఏదైనా సరే లాభస్థానం ద్వారా వచ్చే ఆదాయం, చేసే ఖర్చు, విధానం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు. బాగానే ఉంది. కానీ ఒక చిన్న అంశం ఏంటంటే ఇక్కడ ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అయ్యి అందరికీ కూడా చక్కటి ఫలితాంశాలు రావడం కోసం చెప్పేసి వస్తేనే వృత్తిరీత్యా రూట్లు తెసే అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ అనేది చేసినప్పుడు అన్ని గ్రహాలకి కూడా ఎప్పటికప్పుడు లాభస్థాన సంబంధమైనటువంటి గ్రహాలని ఎప్పుడు కూడా తృప్తిపరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే తద్వారా అందరికీ కూడా భవిష్యత్తు బాగుండే అవకాశం వస్తుంది. గమనించుకుంటా అని చెప్పి ఆశిస్తూ స్వస్తి.